ఈరోజు శ్రీమద్ భగవద్గీత పారాయణ కార్యక్రమంలో 8వ అధ్యాయమైనటువంటి అక్షర బ్రహ్మయోగం పారాయణం అంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పారాయణం చేసుకుందాం. ఈ 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని శ్లోకాలని ఆంతర్యం, అర్థం, పరమార్థం మనకి శ్రీమాన్ తాండకృష్ణ గారు విసర్జించవలసిందిగా కోరుతున్నాం. శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరమ్ముని లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజైక్వరుక్మ వ్యామోహతస్తరితరాణి పునాయమే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరి యత్కృపాతమహం వందే పరమానందమాధవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన భగవద్బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. వాస్తవంగా భగవద్గీత గురించి చెప్పడం కానీ వినటం కానీ చాలా పుణ్యప్రదమైన కార్యక్రమమే, కానీ అది ఎక్కువసేపు వినటానికి చాలా కష్టంగా ఉంటుంది. మిగిలినటువంటి విషయాలన్నీ కూడా వినటానికి బాగుంటాయి, కానీ భగవద్గీత ఏంటి అంటే గీత అంటేనే గీకారం త్యాగరూపం స్యాత్, తకారం తత్వబోధకం అన్న. సాధారణంగా మిగిలినటువంటి స్తోత్ర పాఠాలు కానీ అన్నింటినీ కూడా మనం ఎందుకు చేస్తామంటే, ఏదైనా సంపదలు కావాలంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం, బలం కావాలంటే ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం, విద్య కావాలంటే సరస్వతీదేవిని పూజిస్తూ ఉంటాం. ఇట్లా మనకి లౌకికమైనటువంటి ప్రయోజనాలు ఏదైనా కావాలంటే ఆయా దేవతల నుండి మనం పొందుతూ ఉంటాం. కానీ భగవద్గీత ఏం చెప్తుంది అయ్యా అంటే, మాకు ధనం కావాలి అంటే ఆ ధనాన్ని వదులుకునే కోరికని వదిలేయమండు, త్యాగం చేయమండు. గీకారం త్యాగ రూపం శాత్ అంటే అసలు అది ఆ కోరికనే త్యాగం చేయాలి అనేటువంటి. తకారం తత్వబోధకం అన్నాడు. ఆ తత్వాన్ని త్యాగ రూపమైనటువంటి తత్వాన్ని బోధించేటటువంటిదే భగవద్గీత. అందుకని సాధారణంగా అందరికీ కూడా చాలా కోరికలు ఉంటాయి. మనందరికీ లౌకిక ప్రపంచంలో వీటన్నిటిని వదులుకొని దీంట్లోకి రావటం అనేటటువంటిది చాలా కష్టమైన విషయం. అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజైనా అందరూ ఇక్కడికి చేరవలసిందే. కొంచెం నిదానంగా అయినా బాధ్యతలు తీరినప్పటికీ కూడా ఇందులోకి రావాల్సి ఉంటుంది. ఇదే మార్గం మనకి. అలాగే మనం ఈరోజు భగవద్గీతలోని 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగాన్ని మనం పారాయణ చేస్తున్నాం. అందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం మన మీద కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలనేటటువంటి, మనల్నందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ పరమాత్మని కోరుకుంటూ ఇప్పుడు 8వ అధ్యాయాన్ని ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మయోగము అంటారు. కొన్ని చోట్ల అక్షర బ్రహ్మయోగము అని, తత్వ వివేచని వ్యాఖ్యానంలో అక్షర బ్రహ్మయోగము అని ఉంటుంది. అదే గీతా మకరందంలో అక్షర పరబ్రహ్మయోగం అని ఉంటుంది. కానీ వ్యాఖ్యానాలు పేర్లు మాత్రమే, కానీ రెండు సమానమైనటువంటి వ్యాఖ్యానాలనే చెప్పడం జరుగుతుంది. అక్షర పరబ్రహ్మయోగము అంటే క్షరము అంటే నశించున్నటువంటిది, నాశనం అయ్యేటటువంటిది, అంటే ప్రళయ